ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను కన్న తల్లి వచ్చిందమ్మా. అమ్మొచ్చిందా? అవునమ్మా. 6 సంవత్సరాల తర్వాత నిన్ను వెతుకుతూ నిన్న మన ఇంటికొచ్చిందమ్మా. వీడేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? అదే అర్థం కావట్లేదు. నువ్వు సైలెంట్ గా ఉండు. బిడ్డను దూరం చేసుకున్నందుకు బోరుని ఏడుస్తోందమ్మా. పరిస్థితుల ప్రభావం వల్ల ఆనాడు నిన్ను దూరం చేసుకున్నందుకు దుఃఖంతో నా ముందు చేతులు జోడించి నా బిడ్డను నాకు అప్పగించండి అని అంది. అక్షయ్ తల్లిదండ్రులు అవని శ్రీకర్లని వీడికి తెలుసా? మరి ఇలా ఎందుకు నాటకం ఆడుతున్నాడు? మా అమ్మ నా గురించి నిజంగా వచ్చిందా తాతయ్య? అవునమ్మా. వెంటనే నిన్ను చూడాలని అంది. ఫలానా చోట ఉందమ్మా, ఫలానా మనుషులు తమ బిడ్డలా చూసుకుంటున్నారు, ముందుగా వారికి విషయం తెలియజేసి వస్తాను అని చెప్పాను. ఎంతటి శుభవార్త చెప్పావు తాతయ్య. నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మా నాన్నల గురించి రోజు కలవరిస్తున్నాను, రోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంతకాలానికి అమ్మకి అమ్మవారికి నా మీద దయ కలిగింది. మేడం, అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చిందంట మేడం. సార్, మా అమ్మ నా కోసం వచ్చిందంట. ఇక నేను దురదృష్టవంతురాల్ని కాదు, అదృష్టవంతురాల్ని అయిపోయాను. తాతయ్య, మా అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. వెంటనే నేను మా అమ్మని చూడాలి. అమ్మా అని పిలవాలి తాతయ్య. నన్ను తీసుకెళ్ళు తాతయ్య. అమ్మే రేపు నీ దగ్గరికి వస్తుందమ్మా. అందర్నీ కలిసి నిన్ను తీసుకుని వెళ్తుంది. ఇంతకాలం నిన్ను అమ్మా నాన్నల్లా చూసుకున్న వీరికి కృతజ్ఞతలు చెప్పి మరీ తీసుకుని వెళ్తుంది. ఈ విషయం చెప్పి వెళదామనే వచ్చానమ్మా. అమ్మయ్యా, ఇన్ని రోజులకి అక్షయ్ పీడ మాకు విరగడైపోతుంది. అక్షయ్ వచ్చిన తర్వాత ఈ ఇంట్లో చిన్న చిన్న గొడవలుండొచ్చు. ఇప్పుడు అక్షయ్ గురించి తన తల్లి రావటం సంతోషంగా ఉంది. ఏనాటికైనా తల్లిదండ్రులు బిడ్డలు కలవాల్సిందే. మా మనవరాలు మా ఇంటికి ఎప్పుడు చేరుతుందో ఏంటో. ఇప్పుడు ఆవిడ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా పూజారి గారు? అప్పట్లో తమ పరిస్థితి బాగోలేక వదులుకుందని చెప్పారు కదా. ఆమె ఇప్పుడు అక్షయ్ను బాగా చూసుకుంటుంది కదా. ఎందుకో మా మనసుకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్నతనం నుంచి పెంచింది నారాయణరావు గారు. ఇప్పుడు ఆయనే వచ్చి అక్షయ్ తల్లికి అప్పగిస్తానంటున్నారు. ఆయనకు లేని అనుమానాలు మీకెందుకు? ఆయనకు లేని ఇబ్బంది మీకెందుకు? చూడండి, తల్లన్నాక బిడ్డని కాయో కష్టమో చేసుకుని పోషించుకుంటుంది, కూలో నాలా చేసుకుని పోషించుకుంటుంది. నువ్వు అంతలా బాధపడిపోవడానికి సొంత తల్లివేం కాదు కదా. ఇన్ని రోజులుగా అక్షయ్ మీద మమకారం పెంచుకున్నారు.
ఇప్పుడు దూరం అయిపోతుందంటే ఆ మాత్రం బాధ ఉంటుంది కదా. అదీ కాక అక్షయ్కి ఎలాంటి కష్టం బాధ కలగకూడదని ఇద్దరూ ఆలోచిస్తుంటారు. ఇద్దరికీ ఆ మాత్రం ఆందోళన ఉండటంలో తప్పులేదు కదా. కన్నతల్లి వచ్చింది అని మీరంటున్నారు, కానీ అక్షయ్ని వదులుకోవడం మాకిష్టం లేదండి. ఇంతకు ముందు అందరి ముందు ఏం ప్రమాణం చేశావో గుర్తు చేసుకోవని. అక్షయ పేరెంట్స్ గనక వస్తే వారికి అక్షయ్ని అప్పగించేస్తానని మన కులదైవం అన్నపూర్ణాదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్విచ్చిన మాట ప్రకారం అక్షయ్ని రేపు తన అమ్మతో పంపించేక తప్పదమ్మా. అయినా తను వెళ్తుంది కన్నతల్లి దగ్గరికే కదమ్మా. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏ తల్లైనా బిడ్డను మీలాగే బాగా చూసుకుంటుంది. మీరేం బాధపడకండి మేడం. సరేనమ్మా, నేను రేపు ఉదయం అక్షయ్ తల్లిని తీసుకుని వస్తాను. అక్షయ్ని తన తల్లితో పంపించే బాధ్యత మాది. మీరు వెళ్ళిరండి. అక్షయ, నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండమ్మా. సరే తాతయ్య, అమ్మని తొందరగా తీసుకురా. ఆ హే, మా అమ్మ వస్తుంది. రేపు మా అమ్మ వస్తుంది. అరే, నీ బాధ ఏంటి? పశువుని పల్పుతాడుతో కట్టి లాక్కొచ్చినట్టు నన్ను లాక్కొచ్చావేంటి? అసలు ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. అక్కడంతా చూసి ఇక్కడికొచ్చి ఏం అర్థం కాలేదంటావేంటి? మరి చెంటి పిల్లాడివి అయిపోతున్నా. ఇదిగా అక్షయ్ తల్లిదండ్రులు అవని శ్రీకర్లని ఆ నారాయణరావు గారికి తెలుసు కదా. అవును, ఆయన ద్వారానే కదా నాకా నిజం తెలిసింది. మరి ఇప్పుడు కొత్తగా కొత్త తల్లి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సడన్ గా ఇలాంటి ట్విస్ట్ ఎందుకు ఇచ్చాడు? డూప్ మదర్ మ్యాటర్ ని సీన్ లోకి ఎందుకు తీసుకొచ్చాడు? నాకంతా గందరగోళంగా ఉంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ మై డియర్ బంగారం? ఏమో నాకేం తెలుసు. వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్! కపట నాటక సూత్రధారివి. నీకు తెలియకుండా ఎందుకుంటుంది? నాకు పిచ్చెకి పోయేలా ఉంది. నీకేదైనా తెలిస్తే నాకు చెప్పు బంగారం. జరిగేది జరగక మానదు, జరగంది ఎప్పటికీ జరగదు. యు డోంట్ వరీ కృష్ణ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.